కట్నం ఆపాటిస్తాను అనుకుంటున్నావు అన్నానన్న నేనే అన్న కట్నం ఆపాటిస్తాను అనుకుంటున్నట్టే మాదికు కట్నాలు రేవురా మాదికు కట్నాలు లేవు ఏం లేవు మేము కాలి పిల్లనే ఎత్తిస్తాం పతానం లెక్క చేసిస్తాం కానీ పెళ్లి కూడా చెయ్యం మేము మా ఇంటికాడ పెళ్లి లగ్గం కూడా చెయ్యం అన్నాడు. అన్నాక సరే అంటే మరి ఎంత పెడతావే బంగారం అన్న 3 తులాల బంగారం పెడతా పిల్లని ఎత్తిస్తారా అన్నాడు. అంటే ఆయన మనసుకు నేను చెప్పింది గొప్ప కాలం నాకు కూడా పిల్లలు ఉన్నారు అనగానే ఆయన అంతకు ఆయన బిడ్డ కనవచ్చు కానీ మాకు కూడా పిల్లలు ఉన్నారు అంటే 3 తులాల బంగారం పెడతా పిల్లని ఎత్తిస్తారా సరే మరి ఎప్పుడు సంక్రాంతి వెళ్ళినాక శివరాత్రి ముంగడ చేద్దాం చెల్లె పెళ్ళి అన్నాడు. సరే అప్పుడైతే పంతులు నువ్వు అరుచుకో మేము అరుచుకుంటాం పంతుల దగ్గర పోయినా అరుచుకున్నాం ఇక వాళ్ళు అటు పోయినారు మేము విన్నాం ఉన్నాక ఇక మళ్ళీ దసరాకు మళ్ళీ వచ్చింది అమ్మాయి మళ్ళీ వచ్చింది దసరా వచ్చినాక పిల్ల వస్తుంది పోతుంది ఇల్వ ఇట్లనే అవుదాం ఆడొద్దు చచ్చిపోయి ఆమె ఉన్నది మన నుండి మనం ఉన్నాం ఈ పిల్ల వస్తుంది పోతుంది ఇలా పోతుంది కులస్తుల ముంగట ఏం కులం పిల్లను ఇట్లా వస్తుంది పోతుందని మన పాలల్లో అని అనుకుంటారు కులమైన అనుకుంటారు అంటే ఏమన్నా జరుగుతాయి ఇట్లా ముందే జాగ్రత్తలు ఉంచిపెట్టినా అనగానే ఆయన